హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్కారం ఠాగూర్ గారు. నమస్తే మసరి గారు. 2 రోజులుగా మనము ఎక్కువగా న్యూస్ ఏ ఛానల్లో చూసినా కూడా కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యల గురించే ప్రతి ఒక్కరు కూడా స్పందించడం, సినిమా పరిశ్రమ అందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ అదే విధంగా అక్కినేని నాగార్జున గారు పరువు నష్టం దావా కింద 100 కోట్లు కొండ సురేఖ గారి మీద వేయడం జరిగింది. అసలు ఇది ఏ కండిషన్లో వేస్తారు సార్? అండ్ ఇలా వేసినప్పుడు అకార్డింగ్ టు లీగల్గా మనకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందంటారు? పరువు నష్టం దావా, డిఫమేషన్ సూట్ అంటారు దీన్ని. యాక్చువల్గా ఎవరు వేస్తారు, ఎందుకు వేస్తారు? నిన్న మనం చూసాం. యాక్చువల్గా మనకి అక్కినేని నాగార్జున గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి 100 కోట్ల రూపాయలకు కొండా సురేఖ గారు చేసినటువంటి అభ్యంతరకర వార్తల మీద 100 కోట్ల రూపాయలకి తన పరువు హాని కలిగింది కాబట్టి, తన పరువు భంగం కలిగింది కాబట్టి దాని మీద కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వార్తలు చాలా వస్తున్నాయి. దీనికి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ డిఫమేషన్ సూట్ అన్నది ఆర్టికల్ 19 ప్రకారం, ఆర్టికల్ 19 అంటే ప్రతి ఒక్కరు కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అన్నది మనకి రాజ్యాంగం మనం కల్పించినటువంటి ఒక హక్కు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆర్టికల్ 19(1) ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, మనం స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు ఉంది. అయితే స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నామని చెప్పి ఏది పడితే అది మాట్లాడొచ్చా? లేదు. ఎలాగైనా మాట్లాడొచ్చా? ఎవరిని అయినా దూషించవచ్చా అన్న దగ్గర మళ్ళీ క్లాజెస్ పెట్టారు. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తి మీద భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మనం పూర్తిగా హరించి ఎదుటి వారి యొక్క హక్కును మనం తొలగించేసుకున్నామో, వారి యొక్క ఫేమ్, వాళ్ళని ఎప్పుడైతే పరుగు భంగం కలిగించేట్టుగా మనం మాట్లాడడం జరిగిందో అప్పుడు ఈ చట్టం అన్నది ఫోర్స్లోకి వస్తుంది. దీనికి సంబంధించింది ఐపీసీ సెక్షన్ ప్రకారం 499, 500, 501, 502 ఈ సెక్షన్స్ ఈ పరువు నష్టం సంబంధించినటువంటి కొన్ని చట్టాలు తెలియపరుస్తున్నాయి. అయితే ఎలాగా ఈ పరువు నష్టం అంటే ఏ రకంగా, అంటే లీగల్గా మనం ఎటువంటి కన్సిడర్ చేస్తామంటే దీన్ని 2 రకాల కోణాలుగా చూస్తారు. ఒకటి లైబుల్ అంటారు, ఇంకొకటి స్లాండర్ అంటారు. లైబుల్ అంటే మనం పత్రికాముఖంగా కానీ, అంటే పబ్లిషింగ్ నోట్, పలానా వ్యక్తిని డిఫేమ్ చేస్తూ ఒక ప్రింట్ నోట్ రాయడం కానీ, ఒక కరపత్రాలు అంటే పాంప్లెట్స్ పంచడం కానీ, పేపర్లో దూషించడం కానీ, లేకపోతే ఇతర మాధ్యమాలు సోషల్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఒక కార్టూన్ వేయడం కావచ్చు, కొంటిగా ఒక కామెంట్ చేయడం కావచ్చు, అటువంటి ఏదైనా వ్యక్తిగతంగా కానీ ఉద్దేశిస్తూ మనం మాట్లాడినప్పుడు అది లైబిల్ అన్నటువంటి దాని కిందకు వస్తుంది. రెండవది స్లాండర్. స్లాండర్ అంటే బహిరంగంగా తిట్టడం, ఒక ప్రజాసభల్లో కానీ, లేకపోతే మీటింగ్స్లో కానీ, పబ్లిక్ మీటింగ్స్లో కావచ్చు, లేకపోతే ఎదురుగా కనిపించినప్పుడు మాట్లాడుకునేటప్పుడు తిట్టడం కానీ, నలుగురు మధ్యలో తిట్టడం కానీ, ఇట్లాంటివి చేసేటప్పుడు దీన్ని స్లాండర్ అనేటువంటి ఆ కోణంలో చూస్తారు. మొత్తానికి 2 రకాలుగా ఈ యొక్క పరువు నష్టం దావా అన్నది వేస్తారు. దాని మీద ఎవరైతే చేస్తారో, విక్టిమ్ ఎవరైతే ఉంటాడో, ఇక్కడ 2 రకాలు ఏంటంటే, మనం ఎవరైతే మనం దూషించారో వారి మీద మనం పరువు నష్టాన్ని వేస్తాం. దీన్ని ఎవరైతే చేస్తున్నారో, ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను మాత్రమే కోర్టులో వేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించి బాధితుడు వేయాలి. బాధితుడి తరపున వేరే వాళ్ళు వేసే అవకాశం లేదు. ఎవరైతే బాధితుడున్నాడో, ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో విక్టిమ్ మాత్రమే దీన్ని వేసే అవకాశం ఉంది. మరి దీన్ని కోర్టులో ఫైల్ చేస్తారా, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, ఇది కూడా ఒక క్వశ్చనే. అంటే పోలీస్ స్టేషన్లో కూడా వచ్చి వేయొచ్చు, కానీ పోలీస్ స్టేషన్లో ఏదైతే ఈ విషయం జరిగిందో ఇది పరువుకు భంగం కలిగించిందా లేదని తెలియాలంటే వాళ్ళు పోలీసులు ఇమీడియట్గా దాన్ని ఫైల్ చేసే అవకాశం, అంటే వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకోలేరు కాబట్టి ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారి యొక్క ఆధ్వర్యానికి పంపిస్తారు. మ్యాజిస్ట్రేట్ గారి యొక్క గైడ్లైన్స్ ప్రకారం దీన్ని కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టే అవకాశం కూడా ఉంటుంది. అందుకే చాలా సందర్భాలు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా డైరెక్ట్గా జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి ఈ యొక్క మొత్తం ఎవిడెన్సెస్ అన్ని కూడా పెట్టినప్పుడు అతను దాన్ని పూర్తిగా జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని కన్సిడర్ చేసి ఇది నిజంగా డిఫమేషన్ కిందకు వస్తుందా లేదా అని చెప్పి ఆయన పర్మిట్ని అలాట్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి డిఫమేషన్ సూట్ సంబంధించింది. అయితే దీని ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? ముఖ్యంగా జిల్లా మ్యాజిస్ట్రేట్ గా దీనికి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎవరైతే ఇతని మీద వ్యాఖ్యలు చేస్తారో, అభ్యంతరకర వ్యాఖ్యలు కానీ, లేకపోతే కార్టూన్స్ కానీ, లేకపోతే ప్రింటింగ్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా కానీ ఏమైనా చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి సమన్స్ పంపిస్తారు. కోర్టు త్రూగా సమన్స్ వెళ్తాయి. ఇది యాక్చువల్గా జనరల్ ప్రొసీడింగ్స్. సో దీనికి సంబంధించి ఇక్కడ మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సివిల్ ఉన్నటువంటి డిఫమేషన్ సూట్ అంటారు, రెండవది క్రిమినల్ డిఫమేషన్ సూట్ అంటారు. సివిల్ యొక్క డిఫమేషన్ సూట్ అంటే నా తాలూకా మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, సో నా యొక్క పరువు ఎంత ఉంది కాబట్టి నా పరువుకు భంగంగా వాడింది కాబట్టి నాకు కొంత అమౌంట్ ఇవ్వమని చెప్పేసి, అంటే దీని మీద అంటే కన్సిడర్ ఎలా చేస్తారు? ఇప్పుడు డ్యామేజ్ జరిగింది, దాన్ని డ్యామేజ్ సూట్ అయ్యాలి. సో డ్యామేజ్ సూట్కి మనీ సంబంధంగా చెప్పేటప్పుడు సివిల్ సూట్ కిందకి వేస్తారు, లేదా ప్రత్యక్షంగా దీని మీద డిఫమేషన్ సూట్ క్రిమినల్ కిందకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే శిక్ష కోడతారు. దీని మీద ఇతను చేశాడు కాబట్టి అతనికి 2 సంవత్సరాలు ఒక శిక్ష విధించమని చెప్పి కోర్టును అభ్యర్థించే విషయం మీద క్రిమినల్ కిందకి వెళ్తారు. సో సివిల్ క్రిమినల్ అనేది కూడా కోర్టు డిసైడ్ చేస్తుంది. మనం వేస్తాం, నోటీస్ అప్లై చేస్తాం,
పంపిస్తాం, పంపించిన తర్వాత అది సివిల్ కిందగా చేయాలా క్రిమినల్ కిందగా ఉంది. ఖచ్చితంగా దీంట్లో అడ్వకేట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఈ యొక్క డిఫమేషన్ చాలా బలంగా ఉండే అవకాశం కూడా వస్తుంది. ఇంకా ఇంకొక విషయానికి వెళ్ళినట్లయితే ఈ డిఫమేషన్ సూట్ ఎవరెవరు వేస్తారు, ఎవరు వేసుకునే అవకాశం ఉంటుంది, దీని యొక్క టైం పరిధి ఎంత ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఎవరైనా వేసుకోవచ్చు, ఏ చిన్న వ్యక్తులా పెద్ద వ్యక్తులా చాలా ప్రామినెంట్ సెలబ్రిటీస్ అని కాదు, ఏ వ్యక్తి అయినా సరే, తన కుటుంబం కావచ్చు, తన ఫ్యామిలీ కావచ్చు, తను ఉన్నటువంటి తన ఒక క్యాస్ట్ రిలీజియన్ ఏదో సమ్ దేని ఎనీథింగ్, నాట్ ఓన్లీ నేను వర్డ్స్ చెప్పేది ఎగ్జాక్ట్లీ ఉండదు, విషయం చెప్తాను, ఎవరైనా వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు వేశారు, ఆ కేసు గెలిచారు, తన యొక్క పరుగు భంగం కలిగేట్టుగా జనరల్ ఒక కేసు నడిచింది, ఆ కేసులో అది కేసు తప్పు అని చెప్పి ఎవరి మీద తీర్పు వచ్చిందో అతను నాకు ఈ కేసు వేసి నన్ను డిఫేమ్ చేశాడు కాబట్టి అతని మీద కూడా వేయొచ్చు కేసు. అట్లాంటి సందర్భాల్లో కూడా వేసుకోవచ్చు. అట్లాంటి సందర్భాలు వేసేటప్పుడు ఎప్పుడైతే కోర్టు జడ్జిమెంట్ వస్తుందో జడ్జిమెంట్ డే నుంచి ఎగ్జాక్ట్లీ 1 year లాగా ఫైల్ చేయాల్సి ఉంటుందని చెప్పి కోర్టు యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాయి దీనికి సంబంధించింది. అయితే ఏ పరిధిలో ఎవరెవరు వేయొచ్చు, ఒక వ్యక్తి మనం ఇటీవల కాలంలో మనం పేపర్లో చూస్తాం, చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే సెలబ్రిటీస్ కావచ్చు ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ ఉంటారు. దీని మీద కూడా ఆ డిఫమేషన్ సూట్స్ అనేవి ఫైల్ చేస్తారు. ముఖ్యంగా ఇప్పుడు మీరు స్టార్టింగ్లో మాట్లాడినట్టుగా డిఫమేషన్ సూట్ ఏదైతే అక్కినేని నాగార్జున గారు కొండా సురేఖ మీద జరిగిందో ఇది ఖచ్చితంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియాలో పూర్తిగా అంటే వాళ్ళ కుటుంబం మీద ఒక మంత్రి గారు వాళ్ళ కుటుంబం మీద పూర్తిగా ఒక అభియోగాన్ని ఒక అపవాదం వేశారు. సో అది అపవాద అభియోగమా అన్నది అక్కినేని నాగార్జున గారు కోర్టులో నిన్న నాంపల్లి కోర్టుకు వెళ్ళడం జరిగింది. నాంపల్లి కోర్టులో ఒక డిఫమేషన్ సూట్ వేశారు. 100 కోట్ల రూపాయలకి డిఫమేషన్ సూట్ వేశారు. ఎందుకంటే నాది ఆల్రెడీ పరువుగా బ్రతుకుతున్న కుటుంబం కాబట్టి నా మీద నా కుటుంబం మీద మేము ఇటువంటి రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో మేము లేవు, మమ్మల్ని డిఫేమ్ చేస్తున్నారు కాబట్టి మాకు 100 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వమని చెప్పి కాంపెన్సేషన్ ఇవ్వమని చెప్తూ కొండా సురేఖ గారిని అక్కడ ఎక్యూజ్ చేస్తూ ఇతను ఒక సూట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎంత ఉంటుంది, 100 కోట్ల రూపాయలు వేస్తే కోర్టు యాక్సెప్ట్ చేసేస్తుందా అంటే కాదండి. ఆ ఎంతైతే మనం ఆ కోర్టు చేస్తామో దానికి సంబంధించి కోర్టు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల రూపాయల వరకు అయితే 10 లక్షల నుంచి ₹1 కోటి వరకు అయితే 8% వరకు కోర్టు ఫీజు కట్టాలి. అదేవిధంగా ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ అయితే 1% ఆఫ్ కోర్టు ఫీజు కూడా చెల్లించాలి. అంత అమౌంట్ కోర్టులో మనం ఫీజుగా కట్టిన తర్వాత మాత్రమే అప్పుడు మనం ఆ సూట్ వేసే అవకాశం వస్తుంది. అయితే మొట్టమొదటిగా ఈ 100 కోట్ల రూపాయలు అన్నటువంటి డిఫమేషన్ సూటు మొట్టమొదటిగా వేసింది ఎవరంటే మహేందర్ సింగ్ ధోని వేశారు. చెన్నై క్లబ్లో ఐపీఎల్లో చెన్నై క్లబ్తో ఆడుతునేటప్పుడు ఆయన మీద ఒక ఇష్యూ జరిగింది. ముఖ్యంగా జీ న్యూస్ అనేటువంటి ఒక టెలిమీడియా ఛానల్ ఏం చేశారంటే ఇతను పూర్తిగా కరప్ట్గా పాల్పడ్డాడు, అపోజిషన్ దీని నుంచి ఐపీఎల్లో మ్యాచెస్ ఆడుతూ ఇతను చాలా వరకు అక్కడ డబ్బులు తీసుకొని ఐపీఎల్ ఆ మ్యాచ్ ఓడిపోవడం జరిగిందని చెప్పి జీ న్యూస్ వాళ్ళు ఏం చేశారంటే 2014లో కంటిన్యూస్గా ఒక ట్రోల్ చేసుకుంటూ మహేందర్ సింగ్ ధోని గారి మీద కంటిన్యూ కిందన స్క్రోల్స్ కానీ జీ న్యూస్ కంటిన్యూ ఒక న్యూస్ వేశారు 1 వీక్ పాటు. దాని మీద మహేందర్ సింగ్ గారు ఫస్ట్ టైం 100 కోట్ల రూపాయలు అన్నటువంటి ఏదైతే ఉందో చెన్నై కోర్టులో వేశారు, మెడ్రాస్ కోర్టులో వేశారు. ఇది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014లో వేశారు ఈ కేసు. దాని మీద జీ న్యూస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా నోటీసులు వెళ్ళే సమన్లు వెళ్ళే దాని తర్వాత 1 వీక్ పాటు జీ న్యూస్ని ఆపేశారు పూర్తిగా. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం జీ న్యూస్ ఒక టెలికాస్ట్ మొత్తం ఆగిపోయింది ఆ కోర్టు ఆర్డర్స్ ప్రకారం. దాని తర్వాత వాళ్ళిద్దరు కాంప్రమైజ్ చేద్దరు సెకండరీ పార్ట్. సో 100 crores అన్నటువంటి ఫస్ట్ రీచ్ అయిన పర్సన్ మహేందర్ సింగ్ ధోని. దాని తర్వాత మళ్ళీ 100 crores మన తెలుగులో అంటే మన తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో చూసినట్లయితే మొట్టమొదటిగా వేసినటువంటి వ్యక్తి అయితే మనం అక్కినేని నాగార్జున గారు అనేది చెప్పుకోవచ్చు. దీని మీద సమన్స్ ఆల్రెడీ పంపిస్తారు. సమన్స్ అందిన తర్వాత ఎలా ఉంటుంది దీని మీద అయితే ఏదైతే కోర్టు ఫీజు చెల్లించారో ఈ కోర్టు ఫీజు యాస్టీస్గా ఉంటుందా అంటే ఒకవేళ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారనుకోండి, కాంప్రమైజ్ అయ్యేటప్పుడు అందులో 50% రాయల్టీ తీసేసుకుంటుంది కోర్టు. 50% కూడా ఉంటాయి. డెఫినెట్ కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ కూడా అవుతారు చేసేటప్పుడు. ఆ ఇరు వర్గీయులు కాంప్రమైజ్ అయ్యేటప్పుడు ఆ వచ్చిన ఏదైతే అమౌంట్ ఫీజు చేశారో కోర్టుకి ఆ కట్టిన ఫీజులో 50% కోర్టు తీసుకొని 50% రిలీజ్ చేస్తారు. లేదు కోర్టులో ఈ కేసు కంటిన్యూగా డిఫమేషన్ సూట్ రన్ అవుతూ ఈ కేసు ఏదైనా సందర్భాల్లో కానీ ఎవరైతే విక్టిమ్ అతను వేసాడో అతను వినేటప్పుడు ఈ 100% అమౌంట్ ఏదైతే ఉందో ఆ 100% అమౌంట్ను కూడా అతనికి రిటర్న్ చేసే సందర్భాలు అయితే ఉంటాయి. ఈ కోర్టు ఫీజులో దీనికి సంబంధించింది మనకి సెక్షన్ 16 చెప్తుంది. కోర్టు ఫీజులు ఎంత విధించాలి, ఏ పారామీటర్స్ విధించాలని చెప్పి పూర్తిగా కోర్టు ఫీజెస్ సంబంధించి సెక్షన్ 16 చెప్తుంది. అదేవిధంగా సెక్షన్ 468 దీనిలో ఎంతవరకు ఉంటుంది అంటే ఈ యొక్క కాల పరిమితి ఎంత, ఈ డిఫమేషన్ సూట్ ఎంత కాల పరిమితిలో వేయాలి అన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి సెక్షన్ 468 తెలియపరుస్తుంది. ఈ డిఫమేషన్ సూట్ అనేది ఏదైనప్పటికీ కూడా విత్ ఇన్ 1 year అంటే అభియోగం చెందినప్పటి నుంచి 1 yearలో వేయాలనే కాల పరిమితి అయితే చెప్తుంది. అయితే ఇది ఏ కోర్టులో వేయాలి, డెఫినెట్గా జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టులో దీనికి ఫైలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఈ డిఫమేషన్ సూట్స్ రీసెంట్గా కూడా మరొక విషయం కూడా జరిగింది. రాహుల్ గాంధీ వర్సెస్ స్థానిక కోర్టులో ఇష్యూ జరిగింది. దాంట్లో కూడా
మహాత్మా గాంధీ హత్య చేయడంలో గాడ్స్ యొక్క అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళ పాత్ర ఉందనే విషయం మీద రాహుల్ గాంధీకి దీని జరిగినప్పుడు ఇమీడియట్గా డెఫమేషన్ సూట్ 1,500 రూపాయలు వేశారు. అతి లీస్ట్ అమౌంట్ 1,500 రూపీస్. ఇది కూడా రాహుల్ గాంధీ గారికి అతను పంపించడం కూడా జరిగింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యల మీద సంబంధించింది. అంటే అతి లీస్ట్ అమౌంట్ 1,500 రూపీస్ చెప్పొచ్చు. అతి హైయెస్ట్ అమౌంట్ ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం నడుస్తున్నటువంటి 100 crores విషయం ఏదో కావచ్చు. మరి 100 crores చెల్లిస్తారా చెల్లించింది కాలం నిర్ణయిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క పరువు నష్టం దావాలు ఈ డిఫమేషన్ సూట్ సంబంధించి ఏదైతే ఉంటుందో సక్సెస్ రేట్ మాత్రం 14% సక్సెస్ రేట్ ఉంది. 57% మాత్రం ఫెయిల్యూర్ పర్సెంటే కనిపిస్తుంది పరువు నష్టం దావాలో, అంటే అభియోగాలు చేసే సందర్భాల్లో. బట్ ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చెప్పినట్టు అక్కినేని నాగార్జున గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబం మీద ఏదైతే ఈరోజు మనం పేపర్ స్టేట్మెంట్ చూసినప్పుడు కూడా నాగార్జున గారు చాలా గట్టిగా ఉన్నారు. ఇది కేవలం నా వ్యక్తిగతనే కాదు, నా కుటుంబం యావత్తు కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలుగా ఈ సినిమా రంగంలో ఉన్నాం కాబట్టి మా మీద ఈజీగా ఒక చేశారు కాబట్టి ఇది మా పరువుకు నష్టం పడింది కాబట్టి నేను ఈ విషయం చాలా గట్టిగా ఉంటానని చెప్పి అక్కినేని నాగార్జున ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఏమవుతుంది, ఇది కోర్టులో దీని ట్రయల్స్ ఎలా ఉంటాయి, దీని ప్రొసీడింగ్స్ ఎలా ఉంటుంది, మనకి టైం విల్ బి క్లియర్. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఒక ప్రముఖ నాగార్జున గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ డీఫేమ్ని ఫేస్ చేశారు కాబట్టి ఆయనకి ఆ నాలెడ్జ్ ఉంది, వచ్చి వేయడం జరిగింది. కానీ ఇలా చాలా మందిలో అంటే చిన్న చిన్న విషయాలకి వాళ్ళని డీఫేమ్ చేయడం కావచ్చు, నోరు ఉందని పారేసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నీ మనం చూస్తుంటాం. ఇలా ఎవరైనా కూడా సఫర్ అవుతున్నా వాళ్ళు కూడా ఒక మంచి లాయర్ అడ్వకేట్ని నేను అప్రోచ్ అవ్వాలి, నేను కూడా కేసు పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? డెఫినెట్గా సిరి గారు, దీనికి సంబంధించి పరువు నష్టం దావంటే పెద్దవాళ్ళు వేస్తారనే అపోహ నుంచి బయటపడాలి. ఇది తన ఫ్యామిలీ కావచ్చు, తన కుటుంబం కావచ్చు, తన ఊరు కావచ్చు, తన వాడ కావచ్చు, తన గ్రామం కావచ్చు, తన విలేజ్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఏదైనా ఇష్యూలో ఇటువంటి సంఘటనలు కానీ జరిగిన సందర్భంలో మీరు చెప్పినటువంటి వాటిలో క్లియర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు ఒక అడ్వకేట్ త్రూగా వెళ్తేనే ఇది పర్ఫెక్ట్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా అడ్వకేట్ని మీరు సంప్రదించాల్సి వస్తుంది. దీనికి ఎలా చేయాలి, దాని ప్రొసీడింగ్స్ ఏంటి, దాని స్టెప్స్ ఏంటి, ఏ పారామీటర్లో వెళ్తే క్లియర్గా న్యాయం వచ్చే అవకాశం ఉంటుంది అన్న విషయం మీద డెఫినెట్గా అడ్వకేట్ని మనకు అప్రోచ్ అవ్వచ్చు. అయితే దీనికి సంబంధించి ఎవరైనా మనల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని అప్రోచ్ అయితే మన లీగల్ టీం వాళ్ళు మాట్లాడతారు. దానికి సంబంధించింది వాళ్ళతో మన సంప్రదింపులు చేసి ఇది ఎలా వెళ్తే బాగుంటుందో కూడా తెలియపరుస్తారు. శ్రీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ.